10th క్లాస్ ఫలితాలు సత్తా చాటిన స్వర్ణ భారతి విద్యార్థులు వరుసగా మూడోసారి నియోజకవర్గ ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో కల స్వర్ణ భారతి విద్యార్థులు 10th ఫలితాల్లో సత్తా చాటారు. స్వర్ణ భారతి పాఠశాలకు చెందిన రోజా 591 మార్కులు సాధించి జిల్లాలోని సత్తా చాటింది. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు తాడి రోజా. ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. నేను స్వర్ణ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకుంటున్నాను. నా మార్క్స్ ఏమో 591. ఈ మార్క్స్ రావడానికి కారణం నేను ఒక్కదాన్నే కాదు, నా వెనక నడిపించిన మా టీచర్స్ మరియు స్వర్ణ భారతి మేనేజ్మెంట్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో సపోర్టెడ్ అస్. కాబట్టి ఈ మార్క్స్ తేవడానికి ఎంతో కష్టపడిన నాతో పాటు నన్ను సహకరించిన మా టీచర్స్ కి, ప్రిన్సిపల్ సార్, చైర్మన్ సార్ తులసిదాస్ సార్ కి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 3 సంవత్సరాల నుంచి ఇదే రిపీట్ అందరూ నేను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంత ఎత్తుకు ఎదిగాను. నేనే కాదు, మా తోటి విద్యార్థులు కూడా నాతో పాటు ఎంతో సహకరించి మరియు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఈ టౌన్ ఫస్ట్ సెకండ్ స్థానాల్లో నిలబడ్డారు. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాట్ ఓన్లీ మండల్ బట్ ఆల్సో ఇన్ ద స్టేట్ వైజ్ ఆల్సో వీఆర్ ఆల్సో ఆల్వేస్ ఫస్ట్. In 3 years we always stand in the first place because of the school management support and the parent support and teachers also. Thank you for giving this nice opportunity. మరియు రెండవ స్థానం బూర్కపు ఆదిత్య 580, తృతీయ స్థానం తనుష్క 574 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ స్వర్ణ భారతి విద్యార్థులు గత 3 ఏళ్లుగా ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. మా పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో పాటు అత్యధిక మార్కులు కూడా సాధిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. గత 3 ఏళ్లుగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల కన్నా మా పాఠశాల విద్యార్థులే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసిన స్వర్ణ భారతి విద్యా అధ్యాపకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ అధిరోహిస్తున్నారని తెలిపారు. నేడు 10వ తరగతి ఫలితాలు వెలువడడం జరిగింది. ఈరోజు వెలువడిన ఫలితాల్లో స్వర్ణ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th క్లాస్లో ఇక్కడే 3KG నుండి చదువుతూ 10th క్లాస్లో 591 మార్క్స్ తేవడం జరిగింది. ఈరోజు మండల స్థాయి అయితేనేమి, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీ ఇచ్చినటువంటి ఘనత అది స్వర్ణ భారతి అని మేము గర్వంగా చెప్పుకోగలం. స్వర్ణ భారతి స్థాపించిన నుండి నేటి వరకు కూడా ప్రతి ఏటా కూడా 10th లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. నేటి నుండి 3 సంవత్సరాల నుండి, గత 3 సంవత్సరాల నుండి చూసుకుంటే ఏ స్కూల్కి రాని మార్క్స్ ఒక స్వర్ణ భారతికి రావడం జరుగుతున్నది. దాని వెనక మా ప్రిన్సిపాల్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ, అలాగే పేరెంట్స్ కానీ పూర్తి సహాయ సహకారాలతో ఈ మార్కులు తేవడం జరిగింది. ఆనిముత్యాల లాంటి పిల్లలు స్వర్ణ భారతిలో ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి ఘనత స్వర్ణ భారతి తాలూకా అధ్యాపక బృందమని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది. ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం, విజయనగరం, వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మన ఇచ్చాపురంలో VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వెచ్చా సంతోష్, MBBS, MS ఆర్థోపెటిక్స్, స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఎముకలకు, కీళ్లు, నరాలు, కండరములు, వాంతవులు, ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి, వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు. విచ్చేయండి VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చిన్న మేధర వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9849916377 and 789396269.